అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో సగ్గుబియ్యం వడియాలు ఎండ స్టవ్ గంజి కాచే పని లేకుండా ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలు కూడా పెట్టేంత ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి, మీకే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, దాంట్లో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ విధంగా చేశారంటే ఎవరైనా కానీ ఈజీగా పెట్టగలుగుతారు. అసలు వడియాలు పెట్టామా అనే శ్రమ లేకుండా ఈజీగా పెట్టగలుగుతారు. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని మంచి కడుక్కోవాలండి. నీళ్లు వేసుకొని ఒకసారి ఇలా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్తోనే చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల నీళ్లు వేసుకొని ఒక 5 గంటలైనా ఖచ్చితంగా నాననియాలి ఈ సగ్గుబియ్యాన్ని, లేదా 8 గంటల వరకు వదిలేయొచ్చండి. ఏం కాదు, ఎక్కువసేపు నానినా కానీ బాగుంటుంది. మినిమం 5 గంటలు అయితే ఖచ్చితంగా నాననివ్వాలి. చూడండి, ఈ సగ్గుబియ్యాన్ని తీసి ఇలా అంటే ఇలా స్మాష్ అయిపోవాలి, ఇలా మెత్తగా అయిపోవాలండి, అంతవరకు నాననియాలి. ఇలా చక్కగా నానిన తర్వాత ఇది నేను కెటిల్లో చూపిస్తున్నానండి, లేదా మీరు గిన్నెలో అయినా నీళ్లు వేడి చేసుకోవచ్చు. ఇక్కడ 4 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనం సగ్గుబియ్యంలో 2 కప్పుల నీళ్లు వేసి నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. మొత్తం 6 కప్పులు తీసుకుంటున్నాము. 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల నీళ్లు పడతాయండి. మొత్తము 2 కప్పులు దాంట్లో, 4 కప్పులు దీంట్లో. మొత్తం ఈ కెటిలు అదే ఆఫ్ అయ్యే వరకు ఇలా వేడి చేసుకోవాలి, బాగా మరగాలన్నట్టండి. మీరు గిన్నెలో అయితే బాగా ఒకసారి మరిగితే సరిపోతుంది. ఇలా వేడి నీళ్లు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి మొత్తము. ఇది నాకు గిన్నె చిన్నగా అయిందండి, పెద్ద గిన్నెలో వేస్తున్నాను. చూడు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి. మీరు షార్ట్ వీడియోలో అన్నారు తక్కువ తీసుకున్నారని, అందుకే ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లెంత్ అయినా కానీ అన్ని క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, మొత్తం నీళ్లు వేసేసాను. వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి. మీరు ఎక్కువసేపు అయినా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మీకు వీలున్నప్పుడు పెట్టుకోవచ్చు అండి. నేను నైట్ 10కి అలా పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను 11కి అలా వడియాలు పెట్టానండి. నాకు అప్పుడే పని అయిపోయిన తర్వాత పెట్టుకున్నాను. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఏం కాదండి. ఇది లేట్ అయిపోతే పాడైపోతుందేమో అలా ఏమీ ఉండదండి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒకసారి పట్టే అంతా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. నాకు 2 సార్లు మిక్సీ పట్టాను. మొదటిసారి ఇలా మిక్సీ పెట్టాను చూడండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. చక్కగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మళ్ళీ ఇంకా మిగతాది కూడా మొత్తం వేసి మిక్సీ పడుతున్నానండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం మిక్సీ పట్టేసాను చూడండి. 2 కూడా ఇలా బరకగా ఉండకుండా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. రెండింటిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలంటే చాలా కొద్దిగా పడుతుంది. దీంట్లో 1/2 టీ స్పూన్కి తక్కువనే పడుతుందండి 1 కప్పు సగ్గు బియ్యానికి. ఎప్పుడు వడియాలల్లో ఉప్పు అనేది ఎక్కువ వేయొద్దండి, తక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది వేసుకొని అంత మంచిగా ఉప్పు గిన కలిసేటట్టు కలుపుకోవాలి. నాకు మిక్సీ జార్లో కొద్దిగా బ్యాటర్ ఉందండి, ఇది కొద్దిగా వడియాలు పెట్టిన తర్వాత అది కూడా వేసి కలిపి పెడతానండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగానే ఉంటుంది. మీకేమి ఇంకా కొద్దిగా లూజ్ అయినా కానీ మీరేం టెన్షన్ పడకూడదు. ఇక్కడ చూడండి, ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో మన షాపింగ్ కవర్స్ కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో కవర్స్ పైన పెట్టండి, అప్పుడే మీకు చక్కగా వస్తాయి. క్లాత్ పైన అయితే ఇవి సరిగా రాకపోవచ్చండి వడియాలు, ఎందుకంటే ఈ బ్యాటర్ అనేది వేడిగా ఉండదు కాబట్టి కవర్ పైన బెటర్ అండి. క్లాత్ పైన అయితే నేను ఎప్పుడు పెట్టానండి, ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేస్తాను. నేనైతే కవర్ పైనే పెడతాను. చూడండి, కవర్ ఏ కవర్ తీసుకున్నారు మీరు అనేది కూడా అడిగారండి క్వశ్చన్, అందుకే ఇది నేను చూపిస్తున్నాను. మీకు కవరు తీసుకున్నాను, ఎలాంటి తీసుకున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను. మీకు షార్ట్ వీడియోలో వేరే కవర్ ఉందండి, ఇలా అలాంటిదే కానీ సేమ్ ఇలాంటిదండి, పెద్ద కవర్ మన షాపింగ్ మాల్స్లలో ఇలా వస్తాయి కదా పెద్దవి, ఇలాంటివి తీసుకొని సైడ్స్ని అంతా కట్ చేసుకొని చూడండి, నేను ఇలా కట్ చేశానండి. పెద్ద కవర్ అండి ఇది. నేను ఇది బాల్కనీలో మడత మంచం పైన ఇలా కవర్ పైన పెడుతున్నానండి. నేను ఎప్పుడు వడియాలు బాల్కనీలో ఇలా మడత మంచం పైన పెడతానండి. మాకు అపార్ట్మెంట్ కాబట్టి బయట పైన
పైనకి వెళ్ళి పెట్టడానికి వీలుండదండి మాకు, అందుకే ఇలా మడత మంచం పైన పెట్టుకుంటాను. ఈ కవర్ ఇలా మంచం పైన వేసేసి పెట్టుకోవటమేనండి. ఇది ఎండ ఏం అవసరం లేదండి ఈ వడియాలకి. చూడండి, ఈ కవర్ పైన ఇలా లోపల సైడ్లో పెట్టేసుకోవటమే. ఈ బ్యాటర్ కూల్దే కాబట్టి మీరు చక్కగా ఈ కవర్ పైన పెట్టేసేయండి. మీకు అసలు వడియాలు ఎండిన తర్వాత తీయటం కూడా జస్ట్ 1 నిమిషంలో అయిపోతుందండి. అవే ఊడొచ్చేస్తాయి, మొత్తం ఎండిపోతే. ఇలా వడియాలు పెట్టేసుకోవటమేనండి. పిల్లలు కూడా ఈజీగా పెట్టగలుగుతారు దీనిపైన. ఎవరైనా తీయటం కానీ ఈ వడియాలు చేయటం కానీ పిల్లలు కూడా చేయగలుగుతారండి. అంత ఈజీ కదండి, ఖచ్చితంగా ట్రై చేయండి. కవర్ పైన మంచిది కాదు అనేది మాత్రం అనుకోకండి, ఎందుకంటే ఇది కూల్ బ్యాటరే కాబట్టి ఏం ప్రాబ్లం ఏముండదండి. క్లాత్ పైన అయితే రాకపోవచ్చండి. నేనైతే ఇలా కవర్ పైనే పెడతాను ఎప్పుడు. ఇలా ఇంకొకటి మీకు ఫస్ట్ చూపించాను చూడండి, కవర్ ట్రాన్స్పరెంట్ది, దానిపైన పెడుతున్నానండి. దానిపైన ఇలాంటి ఏ కవర్ పైన అయినా చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ పెట్టుకొని ఒక డే ఆరితే సరిపోతుందండి. ఒక డేలోనే మొత్తం ఆరిపోతాయి. ఇవి తొందరగా ఆరిపోతాయి, తొందరగా ఎండిపోతాయి. చూడండి, ఈ విధంగా అన్ని పెట్టేశాను. పెట్టిన తర్వాత ఒక రోజంతా ఎండితే సరిపోతుందండి. 1 డే, లేదా నాకైతే బాల్కనీలో కాబట్టి 1.5 డే పట్టిందండి. నేను 11కి పెట్టాను కదండి, నెక్స్ట్ డే నైట్కి తీసాను. అలా సాయంత్రం తీసానండి. నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డే అలా సాయంత్రం తీసాను. చూడండి ఎలా ఎండిపోయినాయో. మొత్తం జస్ట్ ఇలా అంటే ఊడొచ్చేస్తాయండి. దాని నుండి ఈజీగా వచ్చేస్తాయి, అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది సంవత్సరమే కాదండి, 2-3 సంవత్సరాలైనా పాడవ్వకుండా చాలా బాగుంటాయి. ఈ వడియాలు పిల్లలు స్నాక్ లాగా చాలా చక్కగా తినేస్తారండి, అంత బాగుంటాయి. చిన్న పిల్లలు కూడా తినగలుగుతారు, అంత క్రిస్పీగా, అసలు చాలా అంటే చాలా క్రిస్పీగా, ఇట్లా నోట్లో ఇట్లా వేసుకుంటే అలా కరిగిపోయినట్టుగా ఉంటాయి ఈ వడియాలు. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత పేపర్ లాగా ఎంత బాగున్నాయో. తీయటం కూడా ఈ వడియాలు అంత కష్టమేమి కాదండి. చూడండి, చిటికలా అయిపోతుంది. జస్ట్ ఇలా నాకైతే ఒక 1 మినిట్లో అయిపోయిందండి ఇవన్నీ తీయటము. ఇలా అన్ని ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇలా పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. అలాగే ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత బాగున్నాయో పేపర్ లాగా. అన్ని ఇలా తీసి పెట్టుకున్న తర్వాత నేను ఒక 2 గంటలు అలా వదిలేసానండి. బాల్కనీలోనే మంచం పైనే వదిలేసాను. తర్వాత తీసి చూపిస్తున్నాను. మొత్తం ఇలా చక్కగా బాగున్నాయి కదా, ఈ విధంగా ఉంటాయండి. ఇవి ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. డబ్బాలో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాలైనా అస్సలు పాడవ్వండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇవైతే ఖచ్చితంగా చేసి పెడతానండి. ఇలా చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. కొద్దిగా ఆయిల్ తీసుకొని కడాయిలో వేడి చేసుకొని ఇలా వడియాలు వేయించుకోవటమే. ఇలా వేస్తే అలా వేగిపోతాయి. చూడండి చక్కగా మల్లెపూలలాగా భలే పొంగి భలే క్రిస్పీగా ఉంటాయండి. చాలా ఈజీ మెథడ్లో చూపించానండి, ఖచ్చితంగా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవి పిల్లలకు చాలా ఈజీ స్నాక్గా కూడా పెట్టొచ్చండి, అంత బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇలా రాగులు సగ్గుబియ్యంతో హెల్తీగా వడియాలు చేసి పెట్టండి. 2 సంవత్సరాలైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చాలా ఈజీ చేయటం కూడా, ఇంట్లో అందరికీ నచ్చుతాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నేను 1 అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి, అలాగే 1 కప్పు రాగులు తీసుకున్నాను. ఈ రేషియోలో తీసుకోండి, మీకు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇక్కడ సగ్గుబియ్యం 1 కప్పు తీసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రాగులు వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం కూడా చూపిస్తున్నాను చూడండి, 1 కప్పు ఉన్నాయి. 1 కప్పు తీసుకుంటేనే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్టయితే మిల్లులో ఆడించుకున్నా పర్లేదండి. నేనైతే కొద్దిగానే కాబట్టి ఇలా మిక్సీ పట్టే వేస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని కూడా మీకు కొలతలుగా ఎంత అయిందో చూపిస్తున్నానండి. మనము గింజలుగా ఉన్నప్పుడేమో తక్కువగా ఉంటుంది, మనం ఇలా మిక్సీ పట్టుకున్న పిండేమో ఎక్కువ అవుతుందండి కొద్దిగా, అందుకే ఇది కూడా కొలతలుగా చూపిస్తున్నాను. నాకు ఇది 1 కప్పు పైన 3/4 కప్పు అయిందండి, అంటే 2 పావు కప్పు తక్కువ 2 కప్పులు అయినట్టు పిండి ఇది. చూడండి
ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో 15 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. 15 కప్పులు అయితే చక్కగా గంజి అనేది ఉడికి వడియాలు పెట్టుకున్నప్పుడు మనము విరిగిపోవటం కానీ మధ్యలో ఇలా క్రాక్స్ లాగా రావటం కానీ అలా ఏమీ ఉండదండి. చాలా బాగా వస్తాయి. ఎప్పుడు కూడా వడియాలు పెట్టుకునేటప్పుడు గంజి సరిగా ఉడికితేనే వడియాలు అనేది విరిగిపోకుండా చక్కగా వస్తాయి. మీరు మొదటిసారి చేస్తున్నా కానీ చక్కగా చేయగలుగుతారు ఈ విధంగా చేసుకున్నారంటే. అందుకే 15 కప్పుల నీళ్ళు తీసుకోవాలండి. అలాగైతే గంజి అనేది మంచిగా ఉడుకుతుంది. ఇక్కడ 15 కప్పుల నీళ్లు పోసుకొని ఈ పిండి అంతా ఈ నీళ్ళల్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా ముందుగా కలుపుకున్న తర్వాతనే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వాటర్ లాగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక 1 టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నానండి. వడియాలకు కానీ పచ్చళ్ళకు కానీ ఎప్పుడు ఇది కల్లుప్పు వేసుకుంటేనే నిల్వ ఉంటుంది, సరిగా చక్కగా ఉంటుందండి. ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు ఎక్కువ అవసరం లేదండి. వడియాలలో ఎప్పుడు తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకొని పొయ్యి పైన పెట్టుకొని ఇలా కలుపుకుంటూ స్టార్టింగ్లో ఉడికించుకోవాలండి. ఆపకూడదండి, ఆపితే అడుక్కి గడ్డలు కట్టినట్టు అవుతుంది. ఇలా కలుపుకుంటా దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇలా గంజి అనేది తయారయ్యేటప్పుడు ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటైనా ఉడికించుకోవచ్చు. స్టార్టింగ్లో మాత్రము కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి ఇలా చిక్కబడుతుంది. ఇలా మంచిగా ఉడకాలి. ఇలా లాస్ట్లో ఒక 3-4 నిమిషాలు అయితే దింపుతామనగా దీంట్లో నేను ఒక 4 టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటాయి. మీరు కావాలంటే దీంట్లో వాము కూడా వేసుకోవచ్చు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదండి, ఓన్లీ నువ్వులు మాత్రమే వేస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. గరిటెకి ఇలా అంటే చిక్కగా దానికి పట్టినట్టుగా ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుందండి. చూడండి ఈ విధంగా ఖచ్చితంగా మంచిగా ఉడికించుకోవాలి. అలాగైతే మీకు వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. మీరు క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ దేనిపైన పెట్టినా కానీ చాలా బాగా వస్తాయి. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి. ఈ గంజి సరిగా ఉడకకపోతే విరిగిపోవచ్చండి. ఇప్పుడు దీంట్లో నేను లాస్ట్లో ఒక 2 టీ స్పూన్ల వరకు ఇలా ఎండుమిరపకాయలను మిక్సీ పట్టి వేస్తున్నాను. ఇలా కచ్చపచ్చగా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఒక 2 టీ స్పూన్ల వరకు వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశానండి. ఆఫ్ చేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను వేరొక గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నానండి. మనము ఇది మొత్తం వడియాలు అయిపోయే వరకు కూడా కొద్దిగా మూత పెట్టుకోవాలి, లేకపోతే పైన తేటలాగా వస్తుందండి. ఇలా మూత పెట్టి కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఇలా నేను క్లాత్ పైనే పెడుతున్నాను కాబట్టి వేడివేడిగానే పెడుతున్నానండి. స్టార్టింగ్ అయితే మీరు అదే కవర్ పైన పెట్టాలనుకుంటే ఇది చల్లారిన తర్వాత పెట్టుకోండి, ఏం పర్వాలేదు. కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కవర్ పైన ఎప్పుడు వడియాలు పెట్టుకున్నా కానీ బ్యాటర్ మొత్తము చల్లారిన తర్వాతనే వడియాలు పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కవర్ పైన పెట్టుకోవద్దండి. ఇది క్లాత్ పైన అయితేనే ఇలా వేడిగా పెట్టుకున్నా పర్లేదండి. ఈ వడియాలు, ఈ రాగి వడియాలు ఇక క్లాత్ పైన పెట్టుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి. ఏమి దానికి అంటుకోవడం కానీ నానిపోవడం కానీ సరిగా రాకపోవడం కానీ అలా ఏమీ ఉండదండి. మీరు కొత్తగా చేస్తున్నా కానీ ఇది క్లాత్ పైన పెట్టుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి. నేను అవి ఎలా తీసుకోవాలో కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది వీడియో లెంత్ ఎక్కువైనా కానీ మీకు క్లియర్గా చూపించడం కోసమే ఇది ఎక్కువ చేస్తున్నానండి. చూడండి అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత నేను ఇది నైట్ పెట్టానండి. నాకు నెక్స్ట్ డే నేను ఇది బాల్కనీలో పెట్టాను. నవారు మంచం పైన పెట్టానండి. నవారు మంచం పైన క్లాత్ వేసి పెట్టాను. నేను ఎప్పుడు బాల్కనీలో పెడతాను ఈ వడియాలు ఇలాంటివి. ఇలా నాకు మార్నింగ్ ఒక 1 అవర్ అలా ఎండ వస్తుందండి అంతే, అందుకే నేను నైట్ పెట్టుకుంటాను. ఇలా చక్కగా నేను నెక్స్ట్ డే సాయంత్రానికి చూపిస్తున్నానండి. సాయంత్రానికి అంతా నాకు చక్కగా ఇలా ఎండిపోయింది. చూడండి బాల్కనీలో పెట్టినా కానీ చక్కగా ఎండిపోయింది. ఇలా ఎండిన తర్వాత తీసి వెనక సైడు ఇలా వాటర్ చల్లుకోవాలండి. అన్నింటికి ఒకేసారి చల్లుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి. లేదా మీరు అలా అన్నీ ఒకేసారి తీసుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే ఒక్కొక్క దానిపైన వెనకాల సైడు నీళ్ళు ఇలా తడి చేసుకుంటూ ఇలా ఈ క్లాత్ను పట్టి లాగాలి. వడియాన్ని జస్ట్ ఇలా పట్టుకొని క్లాత్నేమో గట్టిగా ఇలా లాగితే ఈజీగా వచ్చేస్తాయి. లేదా మీరు అన్ని వడియాలకి వెనక సైడు క్లాత్కి నీళ్లు చల్లుకొని జస్ట్ ఇలా అంటే వెనక సైడు ఆ క్లాత్ అనేది తడైతే సరిపోతుందండి. అవంతటవే ఇలా జస్ట్ పట్టుకొని అంటే ఊడొచ్చేస్తాయి. ఈ వడియాలు ఈ క్లాత్ కంటుకోవడం అలా ఏమీ ఉండదండి. చూడండి అన్ని చక్కగా వచ్చేసాయి కదా. అన్ని ఇలా తీసి పెట్టాను. ఇలా తీసి పెట్టిన తర్వాత మళ్ళీ బేసన్లో వేసి
నేను బాల్కనీలోనే మళ్ళీ ఒక నైట్ అంతా అలా వదిలేశానండి. అంతే. ఇది నేను సాయంత్రం తీశాను. బిఫోర్ నైట్ ఏమో వడియాలు పెట్టానండి. నెక్స్ట్ డే సాయంత్రానికి వడియాలు తీశాను. అలాగే ఒక నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అలాగే వదిలేసాను బేసన్లో పెట్టి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి తీసి ఇలా వేయించుకోవటమే. చక్కగా ఎండిపోతాయి, తొందరగా ఎండిపోతాయి. ఇలా పల్చగా పెట్టుకుంటే సరిపోతుందండి. క్లాత్ పైన పెట్టుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తాయి. కానీ నూనె మాత్రము ఎక్కువగా వేడైన తర్వాతనే వేసుకోవాలి. ఇది కొద్దిగా దీనికి సరిపోయేంత వేడిగా లేకున్నా కానీ నూనె అసలు సరిగా ఇలా వేగవండి. మంచిగా ఎక్కువ వేడి చేసుకున్న తర్వాత ఈ వడియాలు వేసుకొని వేయించుకోవటమే. చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా నేను ప్రతి సంవత్సరం పెట్టే వడియాలు మీకు చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇది మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి టిప్స్తో చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ కొలతలతో చేయండి. ముందుగా పొయ్యి పైన ఒకటి పెద్దది గిన్నె పెట్టుకొని 8 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఇది నేను టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోవచ్చు. నేను ఇది టిఫిన్ బాక్స్ ఇలా స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. 8 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను నేను కల్లుప్పు వేస్తున్నానండి. ఎప్పుడు వడియాలల్లోకి పచ్చళ్ళల్లోకి కల్లుప్పే వాడాలి, అలాగైతేనే చక్కగా నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉప్మా రవ్వ అండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. తీసుకొని ఈ నీళ్లు మంచిగా వేడైన తర్వాతనే ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా దారలాగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి మొత్తం ఒకేసారి వేయకుండా ఉండలు లేకుండా ఇలా వేసి కలుపుకోవటం వల్ల ఉండలు లేకుండా వస్తుంది. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఫస్ట్ నీళ్ళలాగా ఉంది కదా, ఇది మంచిగా ఉడికించుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి కొద్దిగా గట్టి పడిపోతుంది, తొందరగానే ఉడుకుతుందండి, ఎక్కువేం టైం తీసుకోదు. ఖచ్చితంగా నీళ్లు మాత్రము 8 కప్పులే తీసుకోండి, అలాగైతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ గంజి అనేది మంచిగా ఉడికితేనే వడియాలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి, లేకపోతే విరిగిపోవటము అలాంటివి అవుతాయండి. క్రిస్పీగా రావు లేదా గట్టిగా ఉంటాయి. వడియాలు అయిన తర్వాత కూడా ఆయిల్ పీల్చుకోవచ్చు గంజి సరిగా ఉడకకున్నా కానీ. ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఓన్లీ పచ్చిమిర్చి పేస్టే వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నాను. ఆ పచ్చిమిర్చి కారం ఎలా ఉందో చూసుకొని వేసుకోవాలి. అలాగే నేను నల్ల నువ్వులు వేస్తున్నానండి. ఒక 4 టీ స్పూన్ల నల్ల నువ్వులు వేస్తున్నావు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మీరు కాదంటే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా అల్లం ముక్క అయినా మిక్సీ పట్టి వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మళ్ళీ కొద్దిగా ఉడికించుకోవాలి. నేను నల్ల నువ్వులు వేయటం వల్ల అది వడియాలు అనేటివి ఆ కలర్లో వచ్చాయండి. మీరు ఈ నల్ల నువ్వులకు బదులు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేకపోతే మొత్తం స్కిప్ చేసేయచ్చు, వేయకుండా అయినా ఊరుకోవచ్చండి. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. లేదా పచ్చిమిర్చికి బదులు ఒక ఎండుమిరపకాయలని ఇలా కచ్చపచ్చగా దంచుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొద్దిగా చల్లార్చానండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నాను. ఇది ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి ఒక గిన్నెలో కొద్దిగా తీసుకొని మిగతా దానికి అలాగే మూత పెట్టేసి పెట్టాలండి. ఓపెన్గా పెట్టకుండా పెట్టాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు నేను నవర మంచం పైన ఇలా కాటన్ క్లాత్ వేసి, ఇది తడి చేయలేదండి, క్లాత్ ఓన్లీ పొడిదానిపైనే వేస్తాను. వేసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. అన్నీ చక్కగా ఇలా పెట్టేసుకోవటమేనండి. మీరు ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ ఎంత తిక్కుగా పెట్టుకున్నా కానీ ఈజీగా వస్తాయి వడియాలు. విరిగిపోవటం అలా ఏమీ ఉండదండి. మీరు గంజి మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉడికించుకోవాలి, అలాగైతే వడియాలు అనేటివి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా పగుళ్ళు లేకుండా కానీ లేదా విరిగిపోవటము అలాంటివి రావండి. గంజి మంచిగా ఉడకకపోతేనే అలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయండి. ఇలా వడియాలు పెట్టినప్పుడు విరిగిపోవటం, మొత్తం ఎండిన తర్వాత విరిగిపోవటము, మధ్యలోకి పగుళ్ళు రావటం అలా జరుగుతుంది. గంజి మంచిగా ఉడికించుకొని ఇలా వడియాలు పెట్టుకుంటే ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ సన్నగా పెట్టుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయి. నేను ఇది బాల్కనీలోనే పెట్టానండి. ఒక డే అంతా ఎండనిచ్చాను. నాకు బాల్కనీలో ఒక 1 అవర్ మాత్రమే ఎండ వస్తుందండి. చూడండి ఒక 1 డేకి నాకు ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు వెనక వైపు తిప్పుకొని ఇలా నీళ్లు చల్లుకోవాలి. కొద్దిగా అన్నింటికి ఇలా నీళ్లు చల్లుకొని ఇలా ఒక్క సెకండ్ పాటు అలా ఉంచితే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి వడియాన్ని జస్ట్ ఇలా పట్టుకొని ఆ క్లాత్ని లాగాలండి, వడియాన్ని లాగకూడదు.
వడియాన్ని లాగితే వడియం విరిగిపోతుంది. అలా కాకుండా జస్ట్ వడియం పట్టుకొని క్లాతుని లాగితే చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత పేపర్ లాగా ఎంత చక్కగా వచ్చాయో. మీరు ఎంత తిన్నగా పెట్టుకున్నా కానీ ఇలా వడియం తీసుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే చక్కగా వస్తాయండి. మీరు లావుగా అయినా పెట్టుకోవచ్చు, లావుగా అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఎప్పుడు ఇలా సన్నగానే పెడతానండి, నేను లావుగా పెట్టను. అన్ని వడియాలు ఇలా తీసేసుకోవటమేనండి. అన్ని ఇలా తీసేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక 2 రోజులు అలా బాల్కనీలోనే ఎండబెట్టానండి. అలా బేసన్లోనే వదిలేసి ఎండబెట్టాను. మధ్య మధ్యలో ఇలా కిందవి పైనకి అట్లా అనుకుంటూ ఎండబెట్టాను. ఒక 2 రోజులు అయితే ఎండబెట్టానండి. చెప్పాను కదండి, నేను ఒక బాల్కనీలో ఒక 1 అవర్ మాత్రమే మాకు ఎండ వస్తుంది, అందుకని 2 రోజులు ఎండలో పెట్టాను. అలా బాల్కనీలోనే వదిలేసానండి. పైన ఒకటి సన్నటి క్లాత్ కప్పి, నైట్ ఏమో సన్నటి క్లాత్ కప్పి అలాగ వదిలేసాను. నాకు 2 రోజులకి కంప్లీట్గా ఎండిపోయినాయండి. ఇవి ఇలా తీసి పెట్టిన తర్వాత చూడండి, ఇలా బాల్కనీలో ఇలా ఈ బేసన్లోనే ఇలా పెట్టేశాను 2 రోజులు. 2 రోజులకి ఇలా చక్కగా మంచిగా ఎండిపోయినాయి. చూడండి ఎంత సన్నగా ఎంత పేపర్ లాగా ఉన్నాయో. రవ్వతోనైనా కానీ ఇంత సన్నగా పెట్టుకోవచ్చు, అదే మీరు క్లాత్ పైన అయినా కానీ. ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ పెట్టారంటే చక్కగా వస్తాయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇది కలర్ ఇలా కొద్దిగా బ్లాక్లో వచ్చాయి కదా, మీరు వైట్ నువ్వులు వేసుకున్నారంటే, తెల్ల నువ్వులు వేసుకున్నారంటే ఈ కలర్లో కాకుండా మంచిగా ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్లో వస్తాయి, పేపర్ లాగా వస్తాయండి వడియాలు. మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా మొత్తమైనా స్కిప్ చేసేయచ్చు అవి. ఇప్పుడు ఇలా ఎండిన వడియాలని చక్కగా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా చక్కగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి ఫ్రై చేసుకోవటం కూడా నూనె మంచిగా వేడైన తర్వాతనే ఎప్పుడు వడియాలు వేయించుకోవాలి. నూనె సరిగా వేడి కాకున్నా కానీ వడియాలు వేసి వేయించినా కానీ నూనె లాగేస్తుందండి. ఇప్పుడు పొయ్యి పైన అంతవరకు నేను చక్కగా నూనె వేడి చేసుకున్నాను. హై ఫ్లేమ్లో వేడైన తర్వాతనే ఇలా వేయగానే అలా చక్కగా వేగిపోతాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వేగిన తర్వాత ఇలా వైట్గా వచ్చాయి చూడండి. మీరు తెల్ల నువ్వులు వేసుకుంటే ఇలా కలర్లో కాకుండా ఇంకా తెల్లగా వస్తాయి మల్లెపూల్లాగా. ఇలా అన్నీ వేయించుకోవటమేనండి. ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.